హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వేర్ వాజ్ ద మ్యారేజ్ ఆఫ్ రామ అండ్ సీత టుక్ ప్లేస్? సీతారామ కళ్యాణం ఎక్కడ జరిగింది అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అయోధ్య, మిథిల, పంచవటి, లంక. సమాధానం మిథిల. మనం 10వ తరగతి తెలుగు వాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే శ్రీరాములు వారు శివధనుర్భంగం చేయడం జరుగుతుంది మిథిలా నగరంలో. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యారు. దశరథ మహారాజుకు వర్తమానం పంపారు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. రామలక్ష్మణ భరత శత్రుఘ్న కళ్యాణాలు ఎక్కడ జరిగాయి? మిథిల నగరంలో. అదేవిధంగా శ్రీమద్ రామాయణం బాలకాండ 68వ సర్గలో పరిశీలిస్తే జనక మహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసలకు వచ్చి 3 దినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్ళారు. బయట ఉన్న ద్వారపాలకులకు మిథిలా నగరం నుండి జనక మహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి అని వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నారు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడైన దశరథ మహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు: దశరథ మహారాజా, తమరికి జయము కలుగుగాక. మేము మిథిలాధిపతి అయిన జనక మహారాజు వద్ద నుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరి మంత్రి సామంత పురోహితుల యొక్క యోగక్షేమ సమాచారాలు విచారించుచున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రులు వారి సంరక్షణలో సురక్షితంగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రులు వారి అనుమతితో తమరితో ఈ మాటలు వారి మాటలుగా చెప్పమన్నారు. రామలక్ష్మణులు ఇప్పుడు ఎక్కడున్నారు? మిథిలా నగరంలో ఉన్నారు. నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తానని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కానీ నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు రాముడు తన వీరత్వంతో గెలుచుకున్నాడు. తరతరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమను చాటాడు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారం తమరి కుమారుడు రామునికిచ్చి వివాహం చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథులకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాను. తమరు మిథులకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవంను జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు విశ్వామిత్రులు అనుమతి పొంది, తన పురోహితులు శతానందులు వారి అనుమతి పొంది తమరితో పై విధంగా చెప్పమన్నారు అని ఆ దూతలు జనక మహారాజుకు సందేశమును దశరథునికి సవినయంగా మనవి చేశారు.
జనక మహారాజు యొక్క సందేశాన్ని దశరథునికి మిథిలా నగరం నుంచి వచ్చిన దూతలు సవినయంగా మనవి చేశారు. తన కుమారునికి వివాహం అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించారు. వశిష్ఠుని పురోహితులను పిలిపించారు. వారితో ఇలా అన్నారు: రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి విదేహపురంలో ఉన్నారని వర్తమానం వచ్చింది. మన రాముని బలపరాక్రములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికిచ్చి వివాహం చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరికీ ఇష్టమైతే, జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే మనం విదేహపురమునకు బయలుదేరి వెళ్దాము అని అన్నారు దశరథ మహారాజు. దశరథుని ఆస్థానంలో ఉన్న పురోహితులు ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏకకంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. రేపే ప్రయాణం అని నిర్ణయించారు. జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథ మహారాజు అతిథులుగా అయోధ్యలో ఉన్నారు. మనం జనక మహారాజు యొక్క తండ్రి గారి గురించి తెలుసుకుందాం. రాజర్షి అయినటువంటి కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హాస్వరోముడు. హాస్వరోమునికి ఇరువురు కుమారులు. అందులో పెద్దవాడే జనక మహారాజు శిరధ్వజుడు. రెండోవాడు జనక మహారాజు యొక్క సోదరుడు తమ్ముడు కుశధ్వజుడు. జనక మహారాజు తండ్రి గారి పేరేంటి? హాస్వరోమ. జనక మహారాజు సీతాదేవిని వివాహం చేయడానికి వశిష్ఠ మహర్షిని కోరుకుంటారు. వశిష్ఠ మహర్షి సంతోషంగా అంగీకరిస్తారు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుణ్ణి శతానందుని చేరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమం నిర్వర్తించడానికి ఉపక్రమించారు. అదేవిధంగా కన్యాదాన సమయంలో జనక మహారాజు సీతాదేవిని శ్రీరామునికి ఇస్తూ ఈ విధంగా చెప్తారు: ఓ రామ, ఈమె నా కుమార్తె సీత నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము, పాణిగ్రహణము చేయము. ఓ రామ, ఈమె పతివ్రతే నిన్ను ఎల్లప్పుడూ నీడవలే వెన్నంటి ఉండగలదు అని జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలారు, కన్యాదానం చేశారు. మనకి రామాయణంలో పితృవాక్య పరిపాలన అంటే శ్రీరాములు వారు గుర్తొస్తారు. సీతాదేవి కూడా పితృవాక్య పరిపాలనలో ప్రసిద్ధి చెందింది. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.